నేను మహాలక్ష్మిని. సండే స్పెషల్ వచ్చేసి పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అండి. మీకు చెప్పాను కదా లాంగ్ వీడియో పెడతానండి చూడండి అని. మరి నేను ఎలా చేశానో లేట్ చేయకుండా చూపించేస్తాను చూడండి. ముందుగా ఒక కట్ట గోంగూరను ఒలుసుకొని శుభ్రంగా కడుక్కొని కళాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టానండి. కొంచెం నీళ్ళు పోసుకొని స్టవ్ మీద అయితే ఉడకపెడుతున్నాను. ఇంకో పక్క ఇంకో గిన్నె పెట్టుకొని నేను కేజీ రొయ్యలు తెప్పించానండి. కానీ ఇక్కడ అర కేజీ రొయ్యలనే వేసుకుంటున్నాను. ఎందుకంటే గోంగూరకి సరిపడా వాడుతున్నాను. దాన్ని కొంచెం వాటర్ పోసుకొని, అంటే ఎక్కువ వద్దండి, మనకు రొయ్యలు కడుక్కున్నాం కదా దాంట్లోనే నీళ్ళు వస్తూ ఉంటాయి. పసుపు ఉప్పు వేసి ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్నాను. అది ఒక పక్క ఉడకపెడుతున్నాను. ఉడికిన గోంగూరలో ఇదిగోండి పప్పు గుత్తి పెట్టి మనం స్టవ్ మీదే చక్కగా రుబ్బుకుంటే మెత్తగా అయిపోతుందండి. దీన్ని మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం శ్రమే కానీ బాగుంటుంది ఇలా చేస్తే. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. మీకు నచ్చితే ఇలా నేను చూపించిన విధంగా రుబ్బుకోండి. తర్వాత రొయ్యలన్నీ పక్కకు పెట్టుకొని అదే కళాయిలో 3 గంటల ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. ఎందుకంటే పచ్చి రొయ్యలు కదా, కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. అంటే 3 గంటలు సరిపోతుంది కరెక్ట్గా. అవి మసాలా అంతా ఉడికేటట్టు ఒక 20 నిమిషాలు సన్నన మంట మీద ఉడికించండి. 2 టమాటాలు మిక్సీ పట్టానండి. టమాటాలు మిక్సీ పెట్టుకుంటే బాగుంటుంది. అవి కూడా వేసుకున్నాక గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేటట్టు సన్నన మంట మీదే ఉడికించండి. ఇప్పుడు చూసారా ఉడికింది కదా, ఆయిల్ ఇలా బయటకు రావాలి. 1 గంట కారం అయితే వేసుకున్నానండి. అంటే 1 స్పూను. ఎండాకాలం కదా కొంచెం తక్కువగానే వాడుతున్నాను. కారం వేసిన తర్వాత రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని రొయ్యకి బాగా పట్టేటట్టు ఈ విధంగానే తిప్పుకుంటూ ఉండాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. ఎందుకంటే ముందుగానే మనం పచ్చి రొయ్యలని ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకునే అవసరం లేదు. కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోకుండా కూర అంతా దగ్గరకు వచ్చేటట్టు ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా పలసాగా ఉండకూడదండి, చిక్కగా ఉండాలి. దగ్గరకు వచ్చేసిన తర్వాత పొడి మసాలా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, గ్రేవీ చిక్కగా ఉంటేనే కూర బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వండుకుంటే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.